చిరంజీవి సాయి సంహిత అదృష్టం ఏంటంటే తన రంగప్రవేశ కార్యక్రమానికి అతిరథ మహారథులు ఎందరూ విచ్చేశారు. ముఖ్య అతిథుల్లో ఒకరైన ఒక అతిథిని వేదిక మీదకి ఆహ్వానించడానికి పాట తన పేరు మార్చుకుని దాదాపుగా 45 సంవత్సరాలయ్యింది. ఆ పేరే ఎస్పిబి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన గొంతు విననిదే దక్షిణ భారతదేశంలో ఎవరికీ రోజు గడవదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన తన స్వరయజ్ఞం ద్వారా 4.5 దశాబ్దాలుగా మనందరికీ ఆనందాన్ని పంచుతున్నందుకు వారికి సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా నిన్న వారు కేరళ ట్రావెన్కోర్ దేవస్థానం హరివరాసనం అవార్డు అందుకుని ఈ కార్యక్రమానికి వారు మార్నింగ్ ప్రత్యేకంగా త్రివేణి నుంచి వచ్చారు. వారిని ఈ వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తోంది. సార్ దయచేసి రామ్ గారిని, తేజ గారిని, బాలు గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇది పానకంలో పుడక అనుకున్నాను, కానీ ఎందుకు ఒక రసప్రవాహం అద్భుతంగా జరుగుతున్నప్పుడు మధ్యలో అడ్డుకట్ట వేయడం అనేటటువంటిది న్యాయం కాదు. కానీ చిరంజీవి కూడా కాస్త ఊపిరి తీసుకోవడానికి, వీళ్ళకు కూడా కాస్త ఊపిరి తీసుకోవడానికి నన్ను ఆల్ ఇండియా రేడియోలో మధ్యలో ఫిల్లర్స్ అని వేస్తారు చూడండి, రికార్డు, అలా ఉపయోగించుకున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందులో నిజంగా అమ్మాయిని గురించి మాట్లాడడానికి అర్హత ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి విదుషి అక్కడ కూర్చున్నారు. మా అన్నయ్య విశ్వనాథ్ కానీ, నేను కానీ, సీతారాముడు కానీ కేవలం వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా వచ్చాం తప్ప, అంటే మీ అందరికీ ఆశ్చర్యం వేయచ్చు, విశ్వనాథ్ గారు నృత్య ప్రధానమైన ఇన్ని సినిమాలు తీస్తే ఆయన గురించి వీడేదో తక్కువగా మాట్లాడుతున్నాడని. నిజం చెప్పాలంటే మా అన్నయ్యకు నాకు నృత్యం గురించి, సంగీతం గురించి పిపాస అద్భుతంగా ఉంది తప్పించి వాటిలో లోతుపాతులు మాకేమీ తెలియవు. అదే మాకు శ్రీరామ రక్ష. అందుకనే ఆ రెండు కళల మీద మక్కువ, గౌరవంతో ఆయన అత్యద్భుతమైనటువంటి భారతదేశంలోనే ముఖ్యంగా నృత్యానికి, సంగీతానికి సంబంధించినటువంటి కళాత్మక స్వరూపాలు మరొకరు సృజించనివి ఆయన ఒక్కడే చేయగలిగాడు. దానికి కారణం ఏంటంటే వాటి పట్ల ఉన్న భక్తి ప్రపత్తులు. ముందుగానే కార్యక్రమం ప్రారంభిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ ఇక్కడ నుంచుని ఈ రంగప్రవేశానికి సంబంధించినటువంటి ముందు పీఠిక చదివిన తర్వాత వాళ్ళు చెప్పదలుచుకున్న 4 ముక్కలు తండ్రి గారు చదివినప్పుడు విశ్వనాథ్ గారిని నేను గమనిస్తున్నాను. ఎంత సంప్రదాయం రామంది, ఎంత సంస్కృతి రామన్నది అని ఆయన ఎంత పొంగిపోతున్నాడు. ప్రతి చిన్న విషయానికి అలా స్పందిస్తాడు. దాన్ని ఏదో విధంగా తన సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. నృత్యం అంటే, సంగీతం అంటే, సాహిత్యం అంటే అంత మక్కువ ఉండబట్టే అన్ని అత్యద్భుతమైనటువంటి కళాఖండాలు నిర్మించారు. వాటిలో బాలుడికి, సీతారాముడికి కూడా పాలు పంచుకునేటటువంటి అర్హతను కల్పించినటువంటి విశ్వనాథ్ గారికి నమస్కరిస్తూ, ఇక సీతారాముడి గురించి ఏం చెప్పను నేను. ప్రతి పాడతా తీయగలో అతని ప్రసక్తి లేకుండా ఉండదన్నమాట. ఇక దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, కానీ మాట్లాడవలసింది చిరంజీవి గురించి. నాకు నృత్యం గురించి తెలియదు, కానీ 2 ముక్కలు చెప్తాను. సంగీతం పాడుతున్నప్పుడు అందరికీ చెవికి చాలా ఇంపుగా ఉంటుంది. సంగీత పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా విని చాలా ఆనందిస్తారు. కానీ మరొక భాష, ఈ భాష తెలియని వాళ్ళకి ఆ సంగీతంలో భాషాపరంగా ఉన్నది ఏమిటి అని అర్థం కావాలంటే నృత్యం చాలా ముఖ్యం. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా నృత్యం గురించి నేను చెప్పట్లేదు. ఆ మాటకు
ఆంగికానికి అనుసంధానం అయినటువంటిదే అత్యద్భుతమైన కళ నృత్యం. అంటే భాష తెలియని వాళ్ళు కూడా, మీరు ఎక్కడో పపువా న్యూగిని అనేటటువంటి దేశంలో కూడా నృత్య ప్రదర్శన మన భారతీయ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శిస్తే మామూలుగా ఉటంకిస్తారు ముందుగా పాట గురించి, ఆ పాటలో వచ్చేటటువంటి పాట, ఆ నృత్య ఖండిక గురించినటువంటి వివరాలని చెప్తారు తప్పించి పాడుతున్న వాళ్ళ పాట తాలూకు తాత్పర్యం అక్కడ ఉన్న వాళ్ళకు తెలియదు. కానీ ఆంగికం వల్ల 90% తెలిసిపోతుంది. అది నృత్య ప్రాముఖ్యత. సంగీతం లేకపోతే నృత్యం లేదు. నృత్యానికి సంగీతానికి ఉన్న గొప్ప అనుబంధం అలాంటిది. చిరంజీవి నృత్యం చేస్తుంటే నాకు నృత్యం గురించి ఏమీ తెలియదు, విని చూసి ఆనందించడమే. సంగీతం గురించి కొద్దిగా తెలుసు, విని ఆనందించడమే. నృత్యం చేస్తున్నప్పుడు మాత్రం ప్రతి కళాకారుని నేను గమనిస్తున్నప్పుడు నాకు అనిపించేది ఏమిటంటే, చాలామంది ఇప్పుడు మన సినిమాల్లో తీసుకుంటే స్టెప్పులు అంటారు కదా, అది ఎవరు మొదలెట్టారో ఆ పద్ధతి పక్కన పెడదాం. ఆ స్టెప్పులు వేసే వాళ్ళలో కూడా గ్రేస్ కావాలి, దాన్ని మనం లావణ్యం అంటాం. ఆ లావణ్యం లేకపోతే చాలామంది లయబద్ధంగా చేస్తుంటారు, కానీ కర్ర విరిచి పొయ్యిలో పెట్టినట్టు ఉంటుంది. కొంతమంది చాలా చాలా ఒక ఎల్ విజయలక్ష్మి, ఒక భానుప్రియ లాంటి వాళ్ళు నృత్యం చేస్తుంటే అరే ఎంత నృత్యం అంటే ఇలా కదా ఉండాలి అనిపిస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే ఆ లావణ్యం. ఈ చిరంజీవిని చూస్తుంటే నాకు ఆ లావణ్యం గుర్తుకొచ్చింది. ఇంకా మానసికంగా ఏ విధమైనటువంటి మసి అంటని తారుణ్యంలో ఉంది ఆ చిరంజీవి. అందుకనే గురువు చెప్పింది తూచా తప్పకుండా తను ప్రదర్శిస్తోంది. వయసు వచ్చే కొద్దీ, అనుభవం వచ్చే కొద్దీ, తన మీద తనకు నమ్మకం కలిగే కొద్దీ ఇంకా ఈ లార్వా ప్యూపా దశను దాటి ఒక నెమరిలాగా పురివిప్పి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రదర్శనలు చేస్తుందని నమ్మకం కలుగుతోంది. ఆ గ్రేస్ అనేదే ముఖ్యం. దేనికైనా సరే, ఏ కళాస్వరూపానికైనా కూడా గ్రేస్ అంట, లావణ్యం కావాలి. పాట పాడుతున్నప్పుడు ఆ సుఖం కావాలి, రాస్తున్నప్పుడు అందులో ఆ మకరందాలను అన్నీ కూడా చదువుతున్నప్పుడే మనం రుచి చూసేటటువంటి పరిస్థితి కావాలి. అలాగే నృత్యానికి ముఖ్యంగా ఆ ప్రతి కదలికలోనూ ఆ లావణ్యం కనుక ఉంటే కళాకారుని 50% ఫలితాన్ని పొందినట్టే లెక్క. ఆ చిరంజీవి ఎంత కష్టపడుతోందో, ఒక పక్క ఇప్పుడు మెడిసిన్ విద్యాభ్యాసం చేయడం కోసమని ప్రయత్నిస్తోంది, అక్కడ తను వయోలా వాయిస్తోంది, వాళ్ళ ఆర్కెస్ట్రా కండక్టర్గా పనిచేస్తోంది. ఇవన్నీ కూడా వింటున్నప్పుడు నాకు ఈర్ష్యగా ఉంటుంది. భారతదేశంలో ఎందుకు పాఠశాలల్లో, ప్రతి పాఠశాలలో కూడా, ప్రతి క్లాసులో కూడా పాఠ్యాంశంగా సంగీతాన్ని, నృత్యాన్ని ఎందుకు పెట్టరు అని. దానికి గమ్యం, అందులో పరీక్షలో ఉత్తీర్ణులైపోయి వాళ్ళందరూ కూడా సినిమాలో నేపథ్య గాయకులు, లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మిలో కావాలని కాదు, లేకపోతే శోభానాయుడు గారు మరొకరిలా కావాలని కానే కాదు. వాళ్ళ యోగం అనేటటువంటిది ఎక్కడికి ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. కానీ దానివల్ల వాళ్ళ సంస్కృతి, సంస్కారం అంతా కూడా పదును పెట్టుకోవడానికి ఒక అత్యద్భుతమైనటువంటి వేదిక దొరుకుతుంది. నేను చదువుకుంటున్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు రేడియో పక్కన లేకుండా చదువుకునేవాడిని కాదు. పాటలు వింటున్నప్పుడు మా నాన్నగారు వచ్చి, నాయనా అది వింటున్నావే, మరి నీ చదువు మీద మనసు ఎలా లగ్నం అవుతుందిరా అని అడిగేవారు. అది వింటే నాకు బాగా లగ్నం అవుతుంది నాన్నగారు అనేవారు. అయితే బాగా విను, మంచి పాటలు విను, బాగా చదువుకో అనేవారు. అలాగా సంగీతం, సాహిత్యం, మన కళలు చదువును కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సమాహారమైనటువంటి ఉపకరణాలు. ఏ కళ కూడా మిగతా దాంతో సంబంధం లేకుండా ఉండనే ఉండదు. ప్రపంచంలో ప్రతి భాషకు మరొక భాషతో సంబంధం ఉన్నట్టే కళలన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానం అయినటువంటివే. అలాంటి కళను తీసుకుని అమ్మాయి ఎంత ప్రాక్టీస్ చేసిందో, ఎన్ని గంటలు చేసి ఉంటుందో. అద్భుతమైనటువంటి ఇలాంటి కోవిదులందరూ కలిసి ఆ చిరంజీవిని ఆశీర్వదించడానికి వచ్చారు. చక్కటి గురువు దొరికారు. మా నాగభూషణం గారి అమ్మాయి మనవరాలు ఎంత చక్కగా పాడుతోందో. చుండి నాగభూషణం గారు గొప్ప కళాకారులు, నటులు, మనందరికీ తెలిసిన వాళ్ళు. అమ్మాయి నా దగ్గరికి వచ్చి, నేను నాగభూషణం గారి మనవరాలు అనగానే నాకు గుండె అంతా శంకరాభరణాలు ఆర్ద్రత అంటారే అలా అయిందనమాట. శరీరం అంతా రోమాంచితమైంది. ఆ మహానుభావుడు చాలా గొప్ప కళాకారుడు. ఇంత బాగా పాడుతుందని నేను నిజంగా అనుకోలేదమ్మా, ఉన్నమాట చెప్పాలి. ఎంత బాగా పాడుతున్నావో, ఎంత శృతి సుభగంగా పాడుతున్నావో, నీ పక్కన వాళ్ళందరూ కూడా నీకు ఎంత సహకరిస్తున్నారో. ఇవన్నీ కలిపి ఆ చిరంజీవికి ఎంత
ఆనందాన్ని, ఎంత ఉత్సాహాన్ని ఇస్తున్నాయో చూస్తుంటే మాత్రం ఇలాంటివి ఇంకా ఉండబట్టి కాస్త భారతదేశంలో శాంతి సామరస్యాలు ఉన్నాయని అనిపిస్తోందన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి అలాంటి సినిమాలు ఇంకా వస్తున్నాయన్నమాట. ఎందుకు రావట్లేదు అనే వాళ్ళందరికంటే కూడా దయచేసి రావాలని ప్రార్థించండి. ఎందుకు రావట్లేదని ప్రశ్నలు వేయకండి. నేను ప్రతిసారి అడిగేది ఈ ఈ ప్రెస్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఎందుకు సార్ పాతకాలంలో సినిమాలు రావట్లేదు అని అడుగుతారు. ఎందుకు రావట్లేదు అని కాదు, రావాలని ప్రయత్నించడానికి ముందు మీరు కూడా ప్రయత్నించండి. వచ్చిన సినిమాలను ఆదరించండి, తప్పకుండా మంచి సినిమాలు వస్తాయి. లేకపోతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఉంది కాబట్టి భూమి అటు ఇటు అవుతున్నా కూడా అప్పుడప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఈ భారతదేశానికి ఉన్నటువంటి ఈ వేద సంహితమైన ఈ మట్టికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ప్రపంచంలో మరి ఏ దేశానికి లేదంటే అతిశయోక్తి కానే కాదు. పెద్ద చిన్న మర్యాద, కుటుంబ వ్యవస్థ, గురుకృప, తల్లిదండ్రుల కటాక్షం, మనం నేర్చుకునేటటువంటి కళల పట్ల భక్తి విశ్వాసాలు, శ్రద్ధ, ఇవన్నీ ఉండబట్టే ఇంకా ఈ ఎన్నో మహాపాపిష్టి కార్యాలు జరుగుతున్నా కూడా భూమాత వీటన్నిటినీ భరించడానికి ఇవే కారణాలని నేను అనుకుంటున్నాను. ఇంత చక్కటి రంగప్రవేశ కార్యక్రమానికి మహానుభావులందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు. నేను కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను, నన్ను మన్నించాలని కోరుకుంటూ. ఎందుకంటే ఇలాంటివి మాట్లాడడానికి ఇలాంటి సభలు తప్ప అవకాశం ఎక్కడా దొరకదు. నేను వేరే చోట ఎక్కడ మాట్లాడితే అరవింద్ ఏ రికార్డు రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళి మాట్లాడితే అక్కడి నుంచి నటుల తాలూకున్న ఫ్యాన్స్ అందరు కూడా కేరింద్ర దిగిపోరా అంటారనమాట. ఇక్కడ మీకు వేరే దారి లేదు కాబట్టి వింటున్నారని నేను అనుకోకుండా ఒక మంచి కార్యక్రమంలో మంచి మాటలు మాట్లాడేవాడి మాటలు వింటున్నందుకు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, పెద్దలందరికీ నమస్కారాలు. ఆ చిరంజీవికి మనసారా 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 మా సంగీత కళాకారుల కులం అందరి తరఫు నుంచి కూడా మంగళాశీస్సులు అందజేస్తున్నాను. చిరంజీవ సుఖీభవ, సకల సన్మంగళాని భవంతు, గురు కటాక్ష సిద్ధిరస్తు, సరస్వతీ కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఒక ఆశీర్వచనంతో సరిపెడదాం అనుకున్నా, అది కొంచెం పెద్దదిగా ఉండబట్టి బాగుండదేమో, బ్యాలెన్స్ చేద్దామని 4-5 చెప్పేశాను. ధన్యవాదాలు. మా చిరంజీవి పారసారథి, ఆ సహోదరు కూడా చక్కగా నిర్వహిస్తున్నారు కార్యక్రమాన్ని. నేను కూర్చున్నంతసేపు అతనికి టెన్షనే. మైకులో చెక్ అన్నా కూడా నేను ఒప్పుకోను అనమాట. అది చెక్ అనడం ఎందుకు అంటాను నేను. అది కూడా ఈ చాదస్తాలతో మీరు అందరినీ వేధిస్తున్నారండి. మా ఆవిడ కూడా నన్ను అప్పుడప్పుడు చెక్ పెడుతూ ఉంటుంది నాకు. కానీ తప్పట్లేదు నాకు. ఎందుకంటే మన భాష మీద నాకు చాలా ఇష్టం. తెలుగు భాష, ప్రతి భాష మీద నాకు ఇష్టమే. ఎందుకంటే అన్నీ అన్నాలు పెడుతున్నాను నాకు. కానీ తెలుగు అంటే ఇంకా ఇష్టం, మాతృభాష కాబట్టి. తెలుగులో సాధ్యమైనంత వరకు మాట్లాడాలని ప్రయత్నిస్తాను. అవతల వాళ్ళని నా ఇబ్బంది పెడుతుంటాను. శుభం భూయాత్. అందరికీ నమస్కారం. నన్ను ఓపికగా విన్నందుకు మరింత నమస్కారం.